7. యూరప్ ఖండం. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఖండం అని, ఉష్ణమండల ఎడారులు లేని ఖండం అని కూడా యూరప్ ఖండాన్ని పిలుస్తారు. ఖండాలన్నింటిలో ఆస్ట్రేలియా తర్వాత రెండవ చిన్న ఖండం యూరప్ ఖండం. ప్రపంచంలో 6.8% భూభాగాన్ని యూరప్ ఖండం కలిగి ఉన్నది. యూరప్ ఖండంలో మొత్తం దేశాల సంఖ్య 50. వీటిలో పెద్ద దేశం రష్యా. ప్రపంచంలో ఆకాశ శిఖరాల నగరం అని ఆక్స్ఫర్డ్ను పిలుస్తారు. ఐలాండ్ ఆఫ్ ఫైర్ అని ఐస్లాండ్ను పిలుస్తారు. యూరప్ ఖండపు ఆట స్థలం అని స్విట్జర్లాండ్ని పిలుస్తారు. యూరప్ ఖండపు జబ్బు మనిషి అని టర్కీని పిలుస్తారు. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే యూరప్ ఖండంలోనిదే. యూరప్ ఖండపు అత్తగారు అని డెన్మార్క్ దేశాన్ని పిలుస్తారు. ఖండపు యుద్ధ ప్రాంతం అని బెల్జియం దేశాన్ని పిలుస్తారు. యూరప్ ఖండపు రంపపు మిల్లు అని స్వీడన్ దేశాన్ని పిలుస్తారు. యూరప్ ఖండంలో పాలరాతి దేశమని ఇటలీని పిలుస్తారు. యూరప్ ఖండంలో 7 నగరాల నగరం అని, 7 కొండల నగరం అని రోమ్ నగరాన్ని పిలుస్తారు. యూరప్ ఖండపు తోట అని ఇటలీని పిలుస్తారు. యూరప్ ఖండంలో అనేక దేశాల ద్వారా ప్రవహించే నది డాన్యూబ్ నది. 1000 సరస్సుల దేశం, ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ లేక్స్ అని ఫిన్లాండ్ దేశాన్ని పిలుస్తారు. ఇది యూరప్ ఖండంలోనే ఉన్నది. యూరప్ ఖండంలో ఎత్తైన శిఖరం ఎల్బ్రజ్. యూరప్ ఖండంలో ముఖ్యమైన పర్వతాలు ఆల్ప్స్ పర్వతాలు. యూరప్ ఖండంలో పెద్ద రోడ్డు టన్నెల్ గోథార్డ్ టన్నెల్ జురా పర్వతాల్లో ఉన్నది. ఆసియా మరియు యూరప్ ఖండాన్ని వేరు చేసే పర్వతాలు యూరల్ పర్వతాలు. ఆసియా ఖండాన్ని మరియు యూరప్ ఖండాన్ని వేరు చేసే సముద్రాలు కాస్పియన్ సీ మరియు నల్ల సముద్రం. ఆసియా ఖండాన్ని మరియు యూరప్ ఖండాన్ని కలిపి యూరేషియా అని పిలుస్తారు. ప్రపంచంలో పెద్ద దీవి గ్రీన్లాండ్. యూరప్ ఖండపు దేశం డెన్మార్క్లో ఇది అంతర్భాగం. యూరప్ ఖండంలో భూపరివేష్టిత దేశం స్విట్జర్లాండ్. ప్రపంచంలో డబుల్ ల్యాండ్ లాక్డ్ అని నిచెన్స్టైన్ నగరాన్ని పిలుస్తారు. యూరప్ ఖండాన్ని మరియు ఆఫ్రికా ఖండాన్ని వేరు చేసే సముద్రం మధ్యధరా సముద్రం. యూరప్ ఖండాన్ని మరియు ఆఫ్రికా ఖండాన్ని వేరు చేసే జలసంధి జిబ్రాల్టర్ జలసంధి. దీనినే మధ్యధరా సముద్రపు తాళపు చెవి అని కూడా అంటారు. యూరప్ ఖండంలోని ఆల్ప్స్ పర్వతాల్లో ఎత్తైన శిఖరం బ్లాంక్ శిఖరం. ప్రపంచంలో అంతర్భూభాగ నది వోల్గా నది రష్యాలో ఉన్నది. యూరప్ ఖండాన్ని మరియు ఆసియా ఖండాన్ని వేరు చేసే పర్వతాలు కాకస్ పర్వతాలు. ఈ పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఎల్బర్జ్ శిఖరం ఉన్నది. యూరప్ ఖండంలోని కొన్ని ముఖ్య దేశాలు, వాటి రాజధానులు మరియు కరెన్సీ. రష్యా దేశపు రాజధాని మాస్కో, కరెన్సీ రూబెల్. బెల్జియం దేశపు రాజధాని బ్రస్సెల్స్, కరెన్సీ యూరో. ఫిన్లాండ్ దేశపు రాజధాని హెల్సింకి, కరెన్సీ యూరో. స్వీడన్ దేశపు రాజధాని స్టాక్హోమ్, కరెన్సీ క్రోనా. డెన్మార్క్ దేశపు రాజధాని కోపెన్హాగన్, కరెన్సీ క్రోన్. నార్వే దేశపు రాజధాని ఓస్లో, కరెన్సీ క్రోన్. ఐర్లాండ్ దేశపు రాజధాని డబ్లిన్, కరెన్సీ యూరో. ఫ్రాన్స్ దేశపు రాజధాని ప్యారిస్, కరెన్సీ యూరో. జర్మనీ దేశపు రాజధాని బెర్లిన్, కరెన్సీ యూరో. ఇంగ్లాండ్ దేశపు రాజధాని లండన్, కరెన్సీ పౌండ్. స్విట్జర్లాండ్ దేశపు రాజధాని బెర్న్,
కరెన్సీ స్విస్ ఫ్రాంక్. వాటికన్ సిటీ దేశపు రాజధాని వాటికన్ సిటీ, కరెన్సీ యూరో. ఇటలీ దేశపు రాజధాని రోమ్, కరెన్సీ యూరో. గ్రీస్ దేశపు రాజధాని ఏథెన్స్, కరెన్సీ యూరో. యూరప్ ఖండంలోని దేశాలు ముఖ్యాంశాలు. ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్, ఇది సెయిన్ నది ఒడ్డున ఉన్నది. ఇటలీలో పొడవైన నది పో నది. వెనిస్ నగరం ఈ నది ఒడ్డునే ఉన్నది. పోలాండ్ దేశ రాజధాని వార్సా, ఇది విస్తుల్లా నది ఒడ్డున ఉన్నది. ఇంగ్లాండ్ దేశపు రాజధాని లండన్ నగరం, ఇది థేమ్స్ నది ఒడ్డున ఉన్నది. ఇటలీ దేశపు రాజధాని రోమ్ నగరం, ఇది టైబర్ నది ఒడ్డున ఉన్నది. ప్రపంచంలో పాదరసం ఉత్పత్తిలో మొదటి దేశం ఇటలీ. ప్రపంచంలో మొదటి భూగర్భ రైలు నిర్మించినది లండన్లోనే. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన ఈఫిల్ టవర్ ప్యారిస్లోనే ఉన్నది. ఇటలీ దేశపు రోమ్ నగరాన్ని శాశ్వత నగరమని, పోప్స్ సిటీ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో వైశాల్యంలో పెద్ద దేశం రష్యా. ఐరోపా ఖండంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం కూడా రష్యానే. ప్రపంచంలో మరియు ఐరోపా ఖండంలో పొడవైన జలసంధి టార్టార్ జలసంధి. ప్రపంచంలో మరియు ఐరోపా ఖండంలో విస్తీర్ణంలో మరియు జనాభాలో అతి చిన్న దేశం వాటికన్ సిటీ.